ఏదైతే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రైతు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అక్కడున్న మంత్రుల ఒత్తిడితో కావచ్చు, లేకపోతే పోలీసుల పర్మిషన్ రాకుండా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాతో పాటు తుంగ బాలు గారు ఉన్నారు. ఏంటి ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది, బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభలు కూడా క్యాన్సిల్ కావడం జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్టయితే గతంలో కూడా వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వెంకరెడ్డి కావచ్చు, గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మంత్రులుగా కొనసాగారు. ఇలా వాళ్ళని కాదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నల్గొండ జిల్లా అభివృద్ధి ఏ విధంగా చూసినాం, ఒకసారి రైతాంగం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిన మనం అందరం చూస్తున్నాం. ఇలా కావాల్సి ఈ రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వీళ్ళు ఏమీ కూడా ఇప్పుడు సంవత్సర కాలంలో ఏమీ కూడా ఇవ్వలేదు రైతులకు. కాబట్టి రైతు దీక్ష చేస్తామంటే వీళ్ళు భయపడుతున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి భయపడి దీక్షను చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండాలి. అంటే కేవలం అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కాదు, ఈ ఒత్తిడి వల్లనే పోలీసులు బంద్ చేసిలా ఈ సభని. ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు అంటే కూడా సంక్రాంతి ముందు కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే కూడా అక్కడ ఆంధ్ర పోయే వాళ్ళకు కూడా ఇతర విలేజ్లకు పోయే వాళ్ళకు కూడా ఫెస్టివల్ ముందు అనుకుంటే కూడా ఆ డేట్ను వాయిదా వేసుకొని 19 తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. 19 తర్వాత ఇలా 21 పెట్టుకుంటాం. 21 పెట్టుకున్న 21 కూడా నష్టం ఏం జరుగుతుంది అక్కడ? కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వస్తున్నారు అంటే భయపడుతున్నారు అక్కడ. ఎందుకంటే వీరు ఇస్తున్నటువంటి హామీలు రైతులకు సంబంధించింది ఏవి కూడా నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్నోట్లకు 500 కావచ్చు, ఇటువంటి రైతులకు సంబంధించిన సకాలంలో ఎరువులు కావచ్చు, ఇవి ఏమీ నెరవేర్చలేదు. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఇటువంటి దీక్ష చేస్తే ఇక్కడ రైతులకు అందరికీ కూడా చెప్తే వీళ్ళు రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన ఎట్లా తిరగబడతారు అని చెప్పి భయపడి దీక్షకు ధర్నాకు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడే ప్రయత్నం చేస్తారు. ఎన్ని కుట్రలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో దీక్ష చేసి తీరుతాం. ఎందుకంటే ఈ రైతుల వ్యవస్థలో కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో 10 సంవత్సరాలు రైతాంగము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి చెందో మనం అంతా చూసినాం. ఇలా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మొత్తం కూడా నల్గొండలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు కూడా నీళ్లు అందించేస్తే దాదాపు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతవరకు పంట పండించడం మనం ఒకసారి చూసినాం. ఇందుకు పదే భయపడుతున్న పదం వాడాల్సి వచ్చింది. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్గొండ ఉమ్మడి జిల్లాలో సీనియర్ లీడరే కదా. అవును, భయపడకపోతే ఎందుకు? నీకు దమ్ముంటే రేపు పర్మిషన్ ఇప్పి, నీకు దమ్ముంటే రేపు 21వ తారీఖు పర్మిషన్ ఇప్పి. ట్రాఫిక్ ఎవరికి ఇబ్బంది అవుతుంది అక్కడ? ట్రాఫిక్ దేనివల్ల ఇబ్బంది అవుతుంది? గతంలో క్లాక్ టవర్ దగ్గర అనేక ధర్నాలు, దీక్షలు చేసినటువంటి ఘనత ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఉంది. ఎందుకు భయపడదు? రేపు భయపడకపోతే దమ్ముంటే రేపు ధర్నాకు పర్మిషన్ ఇప్పి, వెంకరెడ్డి దగ్గర నుండి పర్మిషన్ ఇప్పి. మనం భయపడితే కదా ఇలా రైతులంతా ఎక్కడ తిరగబడతారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. కాంగ్రెస్లు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి రైతులంతా సకాలంలో ఎరువులు కావచ్చు, సకాలంలో రైతు భరోసా కావచ్చు, ఏమి ఇయ్యలే కావచ్చు, భయపడుతున్నారు. ఇలా రైతులకు ఏం చేయలేదు కాబట్టి భయపడితే దమ్ముంటే రేపు పొద్దుగల దీక్షకు పర్మిషన్ ఇవ్వాలి. ఈ వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి రేపు వాళ్ళు బాజాప్తా ప్రజల తరపున, రైతుల తరపున దీక్ష పెట్టుకుంటారు, ధర్నా పెట్టుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పండి. ఏదో ఒకవైపు జగదీష్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా 9 సంవత్సరాల కాలంలో మంత్రిగా ఉండి ఎటువంటి పనులు కూడా అక్కడ చేపట్టలేరని జగదీష్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు? చెప్పింది కదా జగదీష్ రెడ్డి అనేటువంటి మా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గారు క్లియర్ చెప్పాడు. దమ్ముంటే చర్చకు సిద్ధం. నువ్వు ఎక్కడికి పిలిచినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను వేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకసారి తెలుసుకుందాం. నువ్వు ఎక్కడికంటే అక్కడికి నేను వస్తా. నల్లగొండ జిల్లాలో నేను అక్కడ ఉన్నటువంటి నీ పైన పోటీ చేసి ఒకసారి గెలిచి ఇంకోసారి ఓడిపోయినటువంటి కంచాల భూపాల్ రెడ్డి అయినా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఎక్కడికి పిలిచినా, మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడికి పిలిచినా కూడా నీవు ఎక్కడికైనా సిద్ధం, మేము ఎక్కడికైనా వస్తాం. మేము చేసిన అభివృద్ధి ఏందో, నువ్వు గతంలో మంత్రిగా కొనసాగినావు, తర్వాత ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నావు, నువ్వు నల్గొండ జిల్లాకు చేసింది ఏందో ఒకసారి చెప్పి చూడు. అంటే అయితే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేవేలలో ఒక సభ పెట్టడం జరిగింది, రైతు దీక్ష పేరుతో. అది ఎఫెక్ట్ చూపించిందా ప్రభుత్వానికి? 100% కేటీఆర్ గారు క్లియర్గా చెప్పిండు. ఏమని చెప్పిండు? బీఆర్ఎస్ పార్టీ ఇలా అడుగుతుంది, నువ్వు ఇస్తున్నటువంటి రైతు భరోసా 15,000 ఇచ్చి తీరాల్సిందే. నువ్వు చేస్తున్నటువంటి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నావు. రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు ఏ ఊర్లకైనా వెళ్దాము, ఎక్కడికి పోయినా కూడా ఏ ఊర్లైనా పూర్తిగా రుణమాఫీ అయిందా ఒకసారి తెలుసుకుందాం. ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదు. ఎక్కడికి పోయినా ఏ విలేజ్లో అయినా కూడా ఏళ్ళ మీద లెక్క పెట్టినట్టు 10 మందికి 5గురికి రుణమాఫీ జరిగింది తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. గతంలో అయితే బీఆర్ఎస్ పార్టీ 1 లక్ష లోపు ఉన్న వాళ్ళకి చేస్తే మేము 2 లక్షల వరకు చేసినామని చెప్తున్నా. వాళ్ళు 1 లక్ష లోపు 2 లక్షలకు సంబంధించింది విడతల వారీగా
బీఆర్ఎస్ పార్టీ చేసింది. లక్షలోపుగా తప్పది. 2 లక్షల వారీగా 2 లక్షలకు ఫస్ట్ విడతగా 50,000, సెకండ్ విడతగా ₹1,00,000, థర్డ్ విడతగా 1,50,000, ఇట్లా ఫోర్త్ 4 విడతలుగా రుణమాఫీ చేసింది. రుణమాఫీ కంటే ముఖ్యంగా ఏంది, రైతు బంధు సకాలంలో రైతులకు చేరవేర్చింది. రైతు బంధు ఇవ్వడం వల్ల రైతుకు అక్కడ రైతు బంధు ఇవ్వడం వల్ల పెట్టుబడి సాయం కింద యూరియా కానీ, ఎరువులు కానీ, పెట్టుబడి సాయం కానీ ఇవి అందింది. రైతు బంధు దాదాపు 11 నుంచి 12 సార్లు ఇచ్చింది ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం. నీవు సంవత్సర కాలం అయిపోయింది, ఇప్పటి వరకు రైతు భరోసా పెట్టినవు, రైతు బంధును ఇప్పటి వరకు నీ రైతు భరోసా ఇప్పటి వరకు ₹1 చెల్లించలేదు రైతులకు. ఎటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ రైతులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా బాధపడుతున్నారు. అంటే సకాలంలో రైతు భరోసా ఇచ్చినప్పుడు రైతుకు విత్తనాలు కొనుక్కుంటాడు, ఎరువులు కొనుక్కుంటాడు, పెట్టుబడి సాయంకి ఇస్తాడు. నువ్వు ఇయ్యకనే పోతివి. ఇప్పుడు మళ్ళీ ఏర్పడుతుంది ఆ పెట్టుబడి సాయం లేని విధంగా రైతులకు. అవును, ఇలా రైతులంతా కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. గత 10 సంవత్సరాల్లో రైతులంతా కూడా రాజుగా మార్చిండు. కేసీఆర్ గారు వచ్చినాక రైతు ఇబ్బంది పడొద్దు, రైతు కళలో ఆనందం చూడాలని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. తద్వారా ఇరిగేషన్ ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చిండు. తద్వారా రైతు బంధు కూడా ఇస్తే, రైతులు పెట్టుబడి సాయం కింద రైతు బంధు సకాలంలో ఇస్తే రైతును రాజుగా మార్చిన ఘనత కేసీఆర్ గారు. ఈ సంవత్సర కాలంలో రైతును మళ్ళీ రోడ్డు మీకు తీసుకొచ్చి మళ్ళీ చూడండి, మీరు ఊర్లలోకి వెళ్ళిపోతే రైతులకు యూరియా దొరకక, విత్తనాలు దొరకక మళ్ళీ షాపుల ముందు లైన్ కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండో తెలంగాణ పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితి ఇలా మొదలైంది మళ్ళీ. కాబట్టి రైతులంతా కూడా బాధపడుతారు, గోసపడుతారు. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఇగో ఇది పరిస్థితి అని చెప్పి ఇలా రైతులంతా కూడా బాధపడుతారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి రైతులు కూడా బాధపడతారు. ఇప్పుడు రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షలు తెచ్చుకోపోరని చెప్పి ఇప్పటి వరకు రుణమాఫీ జాగా నినాక మొన్న ఆదిలాబాద్లో ఒక రైతు బ్యాంకులో పోయి సూసైడ్ చేసుకున్నటువంటి ఘనత మనం చూసినాం. బ్యాంకు అధికారులు నీకు 2 లక్షల నుంచి 3 లక్షలు కట్టాలి నువ్వు అని చెప్పి వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ పోయి ఆయన రైతులు ఇబ్బంది పెడితే సూసైడ్ చేసుకున్నాం. మొన్న ఆదిలాబాద్లో ఒక రైతు ఇలా చూస్తున్నాం. ఇలా మళ్ళీ అది రైతు ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంది? ఇలా మళ్ళీ అది ఒక కాంగ్రెస్ హత్య. అంటే ఇవాళ నువ్వు ఇస్తున్న మాట ఏంది, రుణమాఫీ చేస్తాను, ఇప్పటి వరకు రుణమాఫీ చేయకనే కదా వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు.